అందరికీ నమస్కారం అండి. మనతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల మధ్య సమాజానికి సేవ చేసేటటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉంటారండి. వీళ్ళ గురించి అందరికీ తెలిసి ఉండదండి. ఇలాంటి వాళ్ళ గురించి తెలియజెప్పాలనేదే నా ఈ చిన్న ప్రయత్నం. ఈ రోజు చెప్పబోయేటటువంటి వ్యక్తి గురించి నేను న్యూస్ పేపర్లో చదివానండి. నాకు చాలా ఇన్స్పైర్గా అనిపించి మీతో షేర్ చేసుకుంటున్నానండి. అదేంటో చూసేద్దాం రండి. బీటెక్ చదివిన కుర్రోడు అంటే అమీర్పేటలో కోర్సులతో కొట్లాడుతూనో, సినిమాలు షికార్లకు చక్కర్లు కొడుతూనో, లేకపోతే నరాల్లో ప్రవహించేటటువంటి ఉడుకు రక్తంతో ఈ వయసులోనే ఫాస్ట్గా కెరీర్లో స్థిరపడిపోవాలని కలలుగంటూ ఉండడమో సహజం. అయితే 22 ఏళ్ల ఈ కుర్రాడి తీరు ఒకంత ప్రత్యేకం. హైదరాబాద్లోని సైనిక్పురిలో ఉండే అతని పేరు జాస్పర్ పాల్. అనాథలు, అభాగ్యుల జీవితాలకు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు. మానవతా హృదయాన్ని చాటుతున్నాడు. సైనిక్పురిలోని ఈశ్వరపురి కాలనీ అతనిది. ఆ ఇంటి ముందు ది సెకండ్ ఛాన్స్ అని రాసింది. లోపల వైపు తాళం వేసి ఉంది. ఇంతలో స్టైల్గా ఉన్న ఓ కుర్రాడు వచ్చి, హాయ్, ఐఎమ్ జాస్పర్ అంటూ లోపలికి స్వాగతం పలికాడు. ప్రపంచమంటే ఏంటో పూర్తిగా తెలియని ఆ కుర్రాడికి మనిషి విలువ మాత్రం తెలుసు. మానవత్వం విలువ ఇంకా బాగా తెలుసు. కళ్ళు కనిపించని 90 ఏళ్ల వ్యక్తిని మల్లయ్య పాలు తాగావా అంటూ పలకరించాడు. ఆ పండుటాకు ఇట్టే స్పందించాడు. ఇలా కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు, మతి తప్పిన వాళ్ళు, ఏమీ లేని ఎవరూ లేని వాళ్ళందరూ ఉన్నారక్కడ. ఈ మండే ఎండాకాలంలో కూలర్ గాలికి హాయిగా సేద తీరుతున్నారక్కడ. ఆ వాతావరణం చూస్తే శరణాలయంలా లేనేలేదు, సొంత ఇంటిలా ఉంది. జాస్పర్ పాల్ పుట్టింది తమిళనాడులోని కన్యాకుమారిలో. పెరిగింది, చదివింది మాత్రం హైదరాబాద్లోని. అతని నాన్న ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్, అమ్మ గృహిణి. అన్నయ్య ఇంజనీరింగ్ చేశాడు. 3 ఏళ్ల క్రితం జాస్పర్ బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న రోజులవి. కాలేజీ అయిపోయాక కారులో 100 కిలోమీటర్ల వేగంతో ఇంటికొస్తున్నారు. రోడ్డుకి మధ్యలో పెద్ద చెట్టు పడిపోయి ఉంది. క్షణాల్లో కారు గాల్లో పల్టీలు కొట్టింది. జాస్పర్కి చర్మం మీద చిన్న గీత కూడా పడలేదు. కానీ 3 రోజుల పాటు నిద్ర పట్టలేదు. తీవ్రమైన ఆలోచన మొదలైంది. జీవితం అంటే ఇంకా ఏదో ఉంది. నన్ను దేవుడు ఎందుకు బ్రతికించాడు? ఎప్పుడూ మన కోసం ఆలోచించటం ఎందుకు? అలాంటి ఆలోచనలన్నీ చుట్టుముట్టాయి. ఇలా ఉండగా ఒకరోజు, అది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతం. జోరున వర్షం కురుస్తుంది. ఓ ముసలామె రోడ్డుపై పడిపోయింది. అయినా కూడా అతనికి బ్రేక్ వేయాలని అనిపించలేదు. ఇంటికెళ్ళాక ఏదో తప్పు చేశానన్న బాధ వెంటాడింది. వెంటనే స్నేహితులతో కలిసి రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. ఆ పెద్దావిడ టీ కావాలంది. ఆమెపై దుప్పటి కప్పాడు. టీ తెచ్చాడు. చలితో పాటు ఆమె శరీరాన్ని పురుగులు కొరికేస్తున్నాయి. 108కి కాల్ చేశాడు. వాహనం వచ్చింది. ఇలాంటి వారిని మేము తీసుకెళ్లాం అన్నారు వాళ్ళు. వాళ్ళ మీద గట్టిగా అరిచాడు. వాళ్ళు గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుడు పురుగులు లేకుండా ఒంటిని శుభ్రం చేసి లోపలికి తీసుకునిరా అన్నాడు. ఆ తర్వాతనే ఆసుపత్రిలో చేర్చుకున్నారు. మరుసటి రోజు ఆసుపత్రికి వెళ్లి ఆమె బాగోగులు చూశాడు. చికిత్స అయ్యాక వృద్ధాశ్రమంలో చేర్పించాడు. ఇదంతా వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. అది వైరల్ అయింది. వెంటనే ఆ పెద్దావిడను తన కుటుంబీకులు వచ్చి తీసుకెళ్లారు. అప్పుడే ఇలాంటి అనాథలను ఆదుకోవాలనే బలమైన కోరిక కలిగింది జాస్పర్కు. జాస్పర్ గురించి తెలిసిన వారు దుర్భర పరిస్థితుల్లో ఫలానా వారు ఉన్నారు అని చాలా ఫోన్లు చేసేవారు. వెంటనే వెళ్లి వారిని చరణాలయంలో చేర్చేవాడు. జాస్పర్ అమ్మ అందరిలాగే కొడుకు చదువు పాడైపోతుందని బాధపడేది. ఇవేమీ అతడు పట్టించుకోలేదు. అనాథలను ఆదుకోవడమే తన లక్ష్యంగా చేసుకున్నాడు. ఫోన్ కాల్స్కు స్పందించి అనాథల దగ్గరకు వెళ్లేవాడు. పోలీస్ స్టేషన్కి వెళ్లి క్లియరెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకొని వాళ్ళను వృద్ధాశ్రమాలకు తీసుకెళ్లేవాడు. తెలుగు రాకపోవడంతో ఎవరేం మాట్లాడుతున్నారో అర్థమయ్యేది కాదు. దీన్ని అధిగమించాలని చాలా త్వరగానే తెలుగు నేర్చుకున్నాడు. జాస్పర్కి ఓసారి కామెర్లు వచ్చాయి. 6 నెలల తర్వాత ఆరోగ్యం కుదిరిపడింది. వెంటనే రోడ్డు బాట పట్టాడు. ఒక ఆమె నేను పనిచేసే హోంకి వచ్చింది. ఆమెకు ప్రమాదం వల్లనేమో కాలు పాచి పట్టింది. ముట్టుకుంటేనే చీమ్ కారిపోతుంది. ఆలస్యం చేయకుండా గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లా. ఆమె కాలు నుంచి వచ్చే వాసనకి ఆమె వాంతులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంత దుర్గంధం వస్తుంది. ఆ వాసన తట్టుకోలేక వైద్యురాలు కూడా దగ్గరికి రాలేకపోయింది. ఒక బ్లేడ్ ఇచ్చి పాచిపోయిన చర్మాన్ని కట్ చేయమంది. లోపల నుంచి పురుగులు వచ్చాయి. అలాగే కాలుని శుభ్రపరిచాను. ఆ తర్వాత డాక్టర్ చికిత్స ప్రారంభించింది. అప్పుడు నాలోని భయం పోయింది. నాకు ధైర్యం వచ్చినటువంటి సంఘటన అదే అని చెప్తుంటాడు జాస్పర్. 3 సంవత్సరాలలో 300 మందిని హోమ్స్కు తీసుకువచ్చాడు జాస్పర్. ఓల్డేజీ హోమ్స్లోకి వచ్చాక వెంటనే 2-3 రోజుల్లో కొందరు చనిపోతుంటారు. ఇలాంటివి చూసి కలత చెందేవాడు. అందుకే చదువయ్యాక సొంతంగా 2017 మార్చిలో ది సెకండ్ ఛాన్స్ను సైనిక్పురిలో స్థాపించాడు. తన హోంకు వచ్చిన వాళ్ళు త్వరగా చనిపోకూడదని, ఎక్కువ కాలం బ్రతికించాలని నిర్ణయం తీసుకున్నాడు. తక్కువ మందిని తీసుకున్నా సరే మెరుగైన సేవ చేయాలనుకున్నాడు. రోజు పాలు, ఆహారం, వారానికి 2 సార్లు గుడ్లు, నాన్ వెజ్ ఇవ్వటం ప్రారంభించాడు. బీపీ, షుగర్ చెకప్ చేసేవాడు జాస్పర్. వారానికి 2 సార్లు 2 జనరల్ ఫిజిషియన్లు, ఒక సైక్రియారిస్టు వచ్చేవాళ్లు. సైనిక్పురితో పాటు ఘటకేశ్వర్లో మరో హోం మొదలైంది. ఇప్పటి వరకు 80 మందిని తన హోమ్స్కి తీసుకున్నాడు. ఇటీవలే సెకండ్ ఛాన్స్ వార్షికోత్సవం కూడా పూర్తయింది. మహిళలకు చీరలు కట్టించి కమ్మలు పెట్టించాడు. పురుషులకు కోట్లు వేయించాడు. వాళ్ళంతా ఎంత ఆనందపడ్డాడో. ఆ ఆనందాన్ని చూసి జాస్పర్ కూడా ఎంతో మురిసిపోయాడు. ఇదంతా కూడా తన సెకండ్ ఛాన్స్ యొక్క ప్రభావమే అని చెప్పుకుంటూ ఉంటాడు జాస్పర్.
మతిస్థిమితం లేని ఓ పెద్దాయన్ని తన కొడుకు వచ్చి ఇంటికి తీసుకెళ్లినప్పుడు, చావు బ్రతుకుల మధ్య రోడ్డు మీద పడి ఉండే వ్యక్తి నా దగ్గరకు వచ్చాక ప్రాణం పోసుకున్నప్పుడు నాలో తెలియని ఆనందం కలుగుతుంది అంటుంటాడు ఈ జాస్పర్. పోలీసులు, మీడియా, గాంధీ, ఉస్మానియా లాంటి ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి అనాథలున్నారని, వాళ్ళు గనక ఫోన్స్ చేస్తే అక్కడికి వెళ్ళి వారిని తీసుకువస్తానే అని చెప్తుంటాడు. ప్రస్తుతం తన 2 హోమ్స్లో కొందరు పని వాళ్లను నియమించుకున్నాడు. తన 2 వీలర్లోనే చక్కర్లు కడుతూ వీటన్నిటినీ కూడా చూసుకుంటాడు. ప్రస్తుతం ఉన్న 2 హోమ్స్ సరిపోకపోవడంతో వచ్చే నెలలో హైదరాబాద్లోని మెట్పల్లి, ఉప్పల్లో మరో 2 హోమ్స్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నాడు. జూలైలో రాజమండ్రిలో, ఆ తర్వాత వైజాగ్, పూణేల్లో కూడా సెకండ్ హోమ్స్ ప్రారంభిస్తానంటున్న జాస్పర్, మనిషి తన కోసం తాను బ్రతకటం కంటే సాయం చేయటంలోనే గొప్పతనం ఉంది అంటాడు. ఇది ఓల్డేజ్ హోమ్ కాదు, నా దగ్గరికి బ్రతకటానికి వస్తారు, అది కూడా సెకండ్ లైఫ్ కోసం. దేవుడు నా ద్వారా వారికి సెకండ్ ఛాన్స్ ఇప్పిస్తున్నాడు అంతే అని చాలా సింపుల్గా చెప్తాడు జాస్పర్. ఇలాంటి జాస్పర్ గుండెల్లోని మానవీయతను మనము దేంతో కొలగలం చెప్పండి? అంతేకాదు, ఇంకా జాస్పర్ ఏం చెప్తాడంటే, ఓసారి ఓ ఫారినర్ కాల్ చేశాడు. యూరోపియన్ అంటూ పలకరించి అమీర్పేటలో ఓ లొకేషన్లో ఉన్నానని చెప్పాడు. ఒకతను తాగి పడిపోయాడు, కాలు పోయిందని చెప్పాడు. గూగుల్లో మీ నెంబర్ దొరికింది, కాల్ చేస్తున్నా అని ఫోన్ పెట్టేశాడు. వెంటనే అక్కడికి వెళ్ళి మా హోమ్కి తీసుకువచ్చా, ట్రీట్మెంట్ ఇప్పించాను. వారం తర్వాత అడిగితే తన పేరు మంజునాథ్ అని, ప్రేమ విఫలమై చేయి కోసుకున్నా అన్నాడు. మందుకు బానిసనై చివరికి రైలు కింద కాలు పెట్టానని చెప్పాడు. ఓ మనిషి చావు బతుకుల మధ్య ఉంటే కనీసం మన చుట్టూ ఉన్నటువంటి మనవాళ్లే స్పందించలేదు. ఎవరో యూరోపియన్ కాల్ చేయడం మనకు సిగ్గుచేటు అంటాడు జాస్పర్. ఇంకా ఏం చెప్తాడంటే, ఫేస్బుక్ వెబ్సైట్ ద్వారానే ఫండ్ రైజింగ్ చేస్తాను అని చెప్తాడు. ఫేస్బుక్లో జాస్పర్ అప్లోడ్ చేసే ఫోటోలు, లైవ్ చూసి కొందరు దాతలు స్పందిస్తారు. మరికొంతమంది దాతలు జాస్పర్ ఓపెన్ చేసినటువంటి సెకండ్ హోమ్కు వెళ్ళి అక్కడ పరిస్థితులు చూసి సహాయం చేస్తుంటారు అని చెప్పి జాస్పర్ తెలియజేశాడు. ఇటువంటి గొప్ప వ్యక్తుల్ని, మన చుట్టూ ఉన్నటువంటి ఇటువంటి వాళ్ళని, సమాజ సేవ చేసేటటువంటి వాళ్ళ గురించి తెలియజేయాలని నా ఈ చిన్న ప్రయత్నంతో ఈరోజు మీకు షేర్ చేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి.